సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన తెలంగాణ వ్యక్తి అబ్బుల్ పాషా అనే వ్యక్తి అబ్దుల్ నబీ అంట చూడండి. ఆయననైతే మేము ముందుకు తెచ్చాము. ఇప్పుడు అతని టాలెంట్ ఏందో చూపిస్తా అంటుండు, మంచి మంచి పాటలు పాడుతూ అంటుండు. నా టాలెంట్ని ప్రజలందరికీ చూపించమని చెప్తున్నాడు. అందుకనే మీ ముందుకు అబ్బుల్ పాషాను తేవడం జరిగింది. మీ మాటల్లో చూపిస్తాడు. చెప్పు. పార్టీ నుంచి నాకు టికెట్ వస్తుందేమో, ఎలక్షన్లో నిలబడే ఛాన్స్ వస్తుందేమో, అడ్డగోలు మెజార్టీలో నేను గెలుస్తానేమో, తెల్ల ఏసి కాళ్ళల్లో నన్ను దిప్తారేమో, రోడ్ల పన్న శుద్ధ పోసి ఊరేగిప్తారేమో, ఏందో ఏమో దొరికినాక నాకు మంత్రి పదవి ఇస్తారేమో, ఏందో ఏమో వెళ్ళి. సో అబ్బుల్ పాషా గారు ఇంకా మాట్లాడగలరు. మీరు ఒక డైలాగ్ చెప్పగలరా? చెప్పగలను. చెప్పండి, ఒక డైలాగ్ చెప్పండి, మంచి డైలాగ్ చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. ఒక డైలాగ్ చెప్పండి, మంచి డైలాగ్. పాట వేసుకుందాం సార్. నిన్ను విడిచి ఉండాలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడో మర్చిపోనమ్మా పాటమ్మా. సో పాషా గారు, మీకు ఏ హీరో అంటే ఇష్టం? మాకండి సార్, నాకు ఇప్పటి వరకు అయితే మన సత్యన్న అంటే నా లైక్ సత్య అంటే. హీరోలలో ఏ హీరో ఇష్టం? హీరోలలో హీరో అంటే మన కృష్ణ చనిపోయిండు. మన ఓల్డ్ హీరోనా? ఓల్డ్ హీరో కృష్ణ, మన మహేష్ వాళ్ళ డాడీ. ఓకే ఓకే. ఇప్పుడు జూనియర్ హీరోలలో ఎక్కువ ఎవరు ఇష్టం? జూనియర్ హీరోలు అంటే ఇప్పుడు మన ఎవరంటే జూనియర్ హీరోలలో అంటే మాకు నచ్చిన వాళ్ళ హీరో అంటే మీరు చాలా కళలు చూపిస్తారట. కళలు నృత్యాలు చూపిస్తారట. చూపిస్తాం మేము. పల్లెటూరు పాటలు, పల్లె పాటలు, మా గానం, యక్షగానం, మా పల్లె గానం ప్రైవేట్లా మాది. మీ వృత్తి ఏం చేస్తారు? మా వృత్తి అంటే ఏం చెప్పాలా, మేము మోటార్ వ్యాండర్ను. మీరు ఇంత ఫేమస్ ఎందుకు అయ్యారు? నాకు కొందరు ఇట్లే జూలలో ఎగుతా అంటారు, ఇష్టగమలు ఇద్దాం అని ఎగుతా అంటారు. లేకుంటే నేను బయటికి వెళ్ళా, ఇంట్లోకి వెళ్ళి బయటికి మేస్త్రి పనికి పోతాం. మా పులి వృత్తి, మోటార్ వృత్తి, అట్లా ఏ వర్క్ తీసుకోపోతే వాళ్ళ ఆ వృత్తి చేసుకుంటాం. బతుకులేమి ఎండి పాయెమ్మొండి మాట్లాడండి, చెప్పండి. రాజీగో రాజమే లెట్టోడు దావా, రాతంటారు కర్మంటారు, అది మీ అదృష్టం అంటారు. రాజీగో రాత రాసినొడి ఎవ్వడు, రాజీగో వడి మూతి పళ్ళు విరుగొట్టు. రేపుంటే మాపుండది, పొద్దుంటే మాపుండదు, మాపుంటే రేపుండదు. రాజీగో గడియ గండమాయ, రాజీగో పూట దచ్చుడాయ. మందు లేక ముందటేడు పెదపోరడు చచ్చిపాయే, రాజీగో చిన్న పోరి గౌసబట్టే, రాజీగో సిల్లిగవ్వ లేకపాయే. సో ఫ్రెండ్స్, ఈయన పాట పాడే పాటలో ప్రతి ఒక్క అర్థం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పాటను అర్థంగా తెలియజేస్తున్నాడు. ఇతనిలో బాగా టాలెంట్ ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కార్ దిగినాం, వచ్చినాం. ఇక్కడ వారి ఊరు ప్రాంతాన్ని చూపిస్తుండు. వాళ్ళు తిరిగిన ప్రదేశం కానీ, వాళ్ళు తిరిగిన ఊరు కానీ చూపిస్తుండు. ఎక్కడెక్కడ ఆడుకున్నాడు, తన బడిని చూపించిండు. ఎక్కడెక్కడ ఆడుకున్నా, ఏమేం చేసినా అన్నది చూపిస్తుండు. సో అబ్బుల్ పాషా గారు, ఒక డ్యాన్స్ చేయగలుగుతాను. ఒక డ్యాన్స్ నా కోసం ఒక డ్యాన్స్ చేస్తాను. మా వాళ్ళు మా ఇంటి కాడ జజబువ్వ చేసుకున్నారంట, మా వాళ్ళు మా ఇంటి కాడ. చిన్నన్న
ఏ చిన్న చిన్న మా చిన్న వదినే లోపటింటే దుబ్బదుబ్బలంట చిన్న మా చిన్న వదినే పెద్దన్న మా పెద్దవదినే లోపటింటే గడబెడలంట పెద్దన్న మా పెద్దవదినే మా వాళ్ళు మా ఇంటి తాడా జజ పువ్వ చేసుకున్నారంట మా వాళ్ళు. సో నువ్వు ఇంత మంచిగా పాట పాడుతున్నావు, ఏమన్నా సినిమాలో కానీ ఎక్కడన్నా కానీ పిలిస్తే పోతావా? అస్తం నేస్తం పోతాం, వస్తం నేస్తం వెళ్ళిపోతాం, వస్తం నేస్తం పోతాం. రేవంత్ అన్న అంటావు మొత్తం. రేవంత్ అన్న అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టం. మొన్న గాంధీ నగర్లో ఆయన చేసిన సేవకు మేము మర్చిపోం. అంటే ఏ డిస్టిక్ కిందకి వస్తుంది మీది? మాది వరంగల్ వస్తుంది. హన్మకొండ అర్బన్. అర్బన్ ఏం చేసిండు మీ గాంధీనగర్కి? మా గాంధీనగర్ చేస్తాడట. చేస్తాడంటే ఎంసీఆర్ సార్ ఉన్నాడుగా మాకు. ఓకే మేము ఆయనతో చేస్తాం. అట్లా ముందుగా ఏ పార్టీ ఉన్నావు నువ్వు? టీడీపీ నుండి పెద్దపల్లి నుండి ఇక జాయిన్ అయ్యి ఇడికి వచ్చినాం. అంత తట్టబుట్టలు చదువుకొని పెద్దపల్లి నుండి కరీంనగర్ నుండి, అందుకే వరంగల్ నుండి అర్బన్ హన్మకొండ ఇప్పుడు. సో ఇంకా ఒక జోక్ చేయవా? మంచి జోక్, మీ టాలెంట్కి మెచ్చుకోవచ్చు, బట్ ఒక జోక్ చేయి. జోక్ అంటే ఏం చెప్పండి సార్? నాకు నీకు జోకులు రావా? జోకులు వస్తాయి సార్, లేడీస్ ఉన్న కాడ జోకులు వస్తాయి. అది సతిపతి. అంటే మొగోళ్ళు ఉంటే రారా? మొగలు వస్తే ఆడవాళ్ళు ఉంటే ఒక జోక్ వస్తుంది. అంటే మొగోళ్ళు ఉంటే నువ్వు జోక్ చేయవు? మొగలు ఉంటే జోక్స్ ఉండే. నీ గొంతు వెతికి చంపినారు చెల్లెలా, గోడు నా వెడిసిన చెల్లెలా, మీ గొంతు వెతికి చంపినారు చెల్లెలా, మీరు కేకలు పెట్టి అరసిన చెల్లెలా, ఇది లోకానికి జాలి రాదు చెల్లెలా, కంప్యూటర్లతో చూస్తారమ్మా, కడుపులో మీకు చంపుతారమ్మా, గోరు నా వెడిసిన చెల్లెలా, మీ గొంతు విసుకి చంపినారు చెల్లెలా, కంప్యూటర్లతో చూస్తుంటారమ్మా, కడుపులో మీకు చంపుతారమ్మా. ఆడిపోరాలు కాగానే అట్లా అంటావా? ఆడిపోరాలు కాగానే అట్లా చేస్తారు సార్. ఏం చేసిర్రు? ఆడిపోరాలు లైట్ తోటి ఏం చేస్తారు? ఇది ఆడిపోడా అమ్మపోడా అని కత్తెర పెట్టి నూకుతాలు, ఆపరేషన్ చేస్తాలు, తిత్తాలు. నీకు ఆడిపోరే పుట్టింది అని చెప్తారు సార్. మేమేం చేస్తాం సార్ దానికి? అంతేనా? కంప్యూటర్లలో చెప్తుర్రు అంటావు ఇవాళ రేపు? కంప్యూటర్లోనే చెప్తారు కదా సార్. ఇవాళ రేపు అట్లా ఉంది, యుగమే అట్లున్నది. అంతేనా? మనం ఏం చేస్తాం సార్? దాన్ని యుగాన్ని మనం మారవాలంటే మారలేము. తరతరాలతోటి నడిచేది కంప్యూటర్. అంతే నువ్వు అన్నది కూడా వాస్తవం. కంప్యూటర్ తరతరాలతో నడుస్తుంది. ఈ వెనకటి నడిచిందేనా, ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు కంప్యూటర్. అంతేనా? ఈ పురాణాలను నప్పుతాళ్ళు. మొగోడు ఏం చేస్తాడు? నాకు 2 ఆడపురాణాలు కాగానే 3 రావద్దు. సో ఇప్పుడైతే మంచి పాటలు పాడాడు, మంచి కళలు చూపించాడు. అతనికి వచ్చిన పాటలు కానీ కళలు కానీ పాడి చూపించాడు. ఇట్లాంటి వాళ్ళని కూడా కొంచెం బయటికి తేండి, చూపిర్రి అందరు కూడా. ఇలాంటి కళలు ఉన్నోళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం స్క్రీన్ ముందుకు తెచ్చి చూపించాలి, యూట్యూబ్ ద్వారా కానీ చూపించాలి. అందరు చూపిస్తే అందరు కూడా బయటికి వస్తారు, అందరు కూడా బతకగలుగుతారు. సో థ్యాంక్ యూ. ఫరీద్ బాబా బ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు, నీ ద్వారా చెప్పు ఒకసారి. లైక్ చేయమని, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఫరీద్ బాబా బ్లాగ్స్. ఓకే రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.